కాలం చాలా విలువైనది. కాలాన్ని వ్యర్థం చేయకుండా ప్రతి మానవుడు పనిచేసేటట్లయితే విజయాన్ని సాధిస్తాడు. 6వ క్లాస్ నుండి ఎస్ఎస్ఎల్సి వరకు ఒకే పనితో నా చదువు సాగింది. పుస్తకాలు కొనడం అంటే ఉండేది కాదు. సెకండ్ హ్యాండ్ బుక్స్ ఎవరైనా ఇస్తే చదువుకునేవాడిని. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు. మన మనస్సు ఆహ్లాదకరంగా ఉంటే ఆరోగ్యం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మాటలే చెబుతాయి మంచిపల్లి శ్రీరాములు మాస్టారి వ్యక్తిత్వం ఎటువంటిదో. కొంతమందికి పదవులు వన్నె తెస్తాయి, మరికొంతమంది తాము చేపట్టే ప్రతి పనికి సరికొత్త గౌరవాన్ని అందిస్తారు. అలాంటి కోవకి చెందినవారే డాక్టర్ శ్రీ మంచిపల్లి శ్రీరాములు మాస్టర్. హిందీ భాష ప్రచారానికి 6 దశాబ్దాలుగా అలుపెరగని సేవ చేస్తున్న అస్సలు సిసలైన భాషాభిమాని. హిందీ ఉపాధ్యాయులుగా, ఆయుర్వేద వైద్యులుగా, సాహిత్య సేవకునిగా, అభాగ్యుల అభివృద్ధికి అనునిత్యం పరితపించే సామాజిక సేవా కార్యకర్తగా శ్రీ మంచిపల్లి శ్రీరాములు మాస్టారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి గడించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామంలో జూన్ 28, 1942వ సంవత్సరంలో మంచిపల్లి నారాయణ, వెంకటమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచి చదువంటే అమితమైన ఆసక్తి. విద్యానంతరం పార్వతీపురం ఆర్సిఎం సెయింట్ జోన్స్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయునిగా చేరారు. తన హిందీ భాషా సేవను ప్రారంభించారు. 1964 నుండి హిందీ ప్రచార సభ హైదరాబాద్ వారి హిందీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. వారి సొంత మేనకోడలైన సత్యవతి గారిని 1967 మే 28వ తేదీన వివాహం చేసుకున్నారు శ్రీరాములు మాస్టారు. నా బాల్యం చాలా కఠినంగా కష్టకాలంగా గడిచింది. మా నాన్న వాళ్ళు ఒక పాల వ్యాపారస్తులు. మా ఇంట్లో పశువులు ఎక్కువ ఉండేవి. వాటిని సంరక్షించుకుంటూ, వాటిని కాస్తూ, వాటిని పోషిస్తూ, అవి ఇచ్చే పాల వల్ల మేము పోషింపబడేవాళ్ళం. అనుకోకుండా నాకు 5వ క్లాస్ దాటాక మంచి స్నేహితులు దొరికారు. వాళ్ళ వలన నా చదువు చక్కగా అయింది. నేను పని చేస్తూ పశువులు కాస్తూ ఉండేవాడిని. అప్పుడు మా నాన్న వాళ్ళు బడికి వెళ్ళొద్దనేవారు. అయినప్పుడు కూడా పనులు చేసి పరిగెట్టి బడికి వెళ్ళేవాడిని. ఒకటి, నాకు ఎక్కువ మంది మంచి స్నేహితులు దొరికారు. వాళ్ళ ఇళ్ళలో ఉండి వాళ్ళ వల్ల నేను ఈ చదువుకి చదవగలిగాను. నేషనల్ ఇంటిగ్రిటీ కోసం హిందీని ప్రచారం చేయడంలో విశేష కృషి చేస్తున్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య. ఈ అంశంలో మాస్టారు గొప్ప కృషి చేస్తున్నారు. హిందీ నేను నేర్చుకోవడం, నేను ఏం చేశానంటే కొంతకాలం ఆగ్రా అని సెంట్రల్ హిందీ ఇన్స్టిట్యూట్లో హిందీ నేర్చుకుని ఒక 1 year అక్కడికి వెళ్ళిపోయాను. వెళ్ళొచ్చి నేను ఇక్కడ హిందీ టీచర్గా ఫస్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. ఎక్కువ మంది హిందీ చదివిన వాళ్ళంతా పేదవాళ్ళే. డబ్బున్న వాళ్ళు ఎవరు దీనికి ఎందుకు వస్తారు? ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారు. అటువంటి వాళ్ళకి ఉపయోగపడే భాష హిందీ అయింది. చాలా తర్వాత 10,000 కాదు, ఎన్ని వేల మందికి అందించానో అది నాకు తెలియదు. అందుకే బొబ్బుల వాళ్ళు నాకు అభినవ కులపతి అని ఒక బిరుదుని కూడా ఇచ్చారు. ఎక్కువ మందిని ఉండబట్టే ఇప్పటికి కూడా ఇంకా చదువుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రశిక్షణ ట్రైనింగ్ కాలేజ్ కూడా నడుపుతున్నాను. ఉపాధ్యాయ వృత్తి చేయకముందు నేను VLW అని ఒక చక్కటి ప్రజాసేవ గల ఉద్యోగం చేసేవాడిని. కానీ అది ఎంత ప్రజాసేవ చేయొచ్చో అంత అవినీతికి కూడా తావులున్నాయి. నన్ను కొంతమంది డబ్బులు ఎర చూపించడం, వెంటనే పెర్మనెంట్ ఉద్యోగాన్ని మానివేసి హిందీ వైపుకి వచ్చాను. శ్రీరాములు మాస్టారు తన నిరంతర సేవతో ఆ సంస్థ కార్యవర్గ సభ్యునిగా, ప్రచారక మంత్రిగా, పరీక్ష కార్యదర్శిగా పదవులు నిర్వహించారు. ప్రస్తుతం హిందీ ప్రచార సభ హైదరాబాద్ గవర్నింగ్ బాడీ సభ్యునిగా, హిందీ ప్రచార సభ పాఠ్య ప్రణాళిక నిర్ణాయక సమితి సభ్యునిగా, హిందీ ప్రచార సభ మ్యాగజైన్ సంపాదక మండలి సభ్యునిగా తన సేవల్ని అందిస్తున్నారు. చాలా సంతృప్తి. ఉపాధ్యాయ వృత్తి నా జీవితానికి మంచి సంతృప్తి ఇచ్చింది. ఆ యొక్క విద్యార్థులతో ఆడుకుంటూ పాడుకుంటూ పాఠాన్ని చెప్పడం అంటే నాకు ఎంత హాయిగా ఉండేదో. సాయంకాలం లాంగ్ బెల్ అయిపోయినప్పుడు కూడా 1 గంట పిల్లలతో హిందీ పరీక్షలు కట్టించడానికి వాళ్ళకు చెప్తూ ఉండేవాడిని. సాధించిన దానితో తృప్తి చెందే మనస్తత్వం కాదు మాస్టార్ది. ప్రతి క్షణం నూతన ఉత్సాహాన్ని నింపుకోవడం వారి ప్రత్యేక లక్షణం. అందుకే ఓ పక్క తన భాషోద్యమ ప్రవాహాన్ని కొనసాగిస్తూనే
సాహితీ లహరి అనే సాహితీ సంస్థను పార్వతీపురంలో నెలకొల్పారు. 4వ క్లాస్ 5వ క్లాస్ ఉండేటప్పుడు తెలుగులో ఆంధ్రనామ సంగ్రహం, గజేంద్ర మోక్షం ఇటువంటి సాహిత్య కృతులన్నీ కూడా నేను చదవడం వల్ల అప్పటి నుండి ఏదో ఒక రచనలో, ముఖ్యంగా ఆనాడు నాకు మంచి ఒక స్నేహితులు ఉండేవారు, సముద్రాల సత్యనారాయణ గారు. మీరు రాయండి అని ప్రోత్సహించి కనీసం ఒక 100 రచనలు ఆంధ్రమూలు పడేటట్టు చేశారు. ఆయన ప్రోత్సాహంలో రేడియోలో నాకు 1 ఇయర్ సూక్తి ముక్తావళి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు తర్వాత 80లో నేను ఒక సాహితీ లహరి అనే ఒక సంస్థను స్థాపించి ఇప్పటి వరకు కూడాను సాహిత్య సేవ చేస్తున్నాం. ముఖ్యంగా అష్టావధానం, శతావధానం చేయడం అంటే చాలా కష్టం. శతావధానం నేను ఇక్కడ ఏర్పాటు చేశాను శ్రీనివాసరావు అని ఆయనతో. ఎందుకంటే 4 రోజులు 150 మందిని నిలబెట్టి వాళ్ళకి వసతి భోజనం కలిగించి ఇవ్వాలి. అది నేను ఒక్కనే పరిచి ఊరికి మంచి ఒక సాహితీ వేదికని అందించాను. పార్వతీపురం ఉత్సవ్ 2006 మ్యాగజైన్కు ముఖ్య సంపాదకునిగా వ్యవహరించారు. హిందీ వ్యాకరణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఆందాల లౌయ అనే చక్కని బాలల నవలను హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. హిందీ తెలుగు తులనాత్మక వ్యాకరణం అనే పుస్తకాన్ని తెలుగువారికి అందించారు శ్రీరాములు మాస్టర్. ఆయన గురించి తెలియని వాళ్ళు బహుశా ఈ ఆంధ్రదేశంలో ఉండరేమో అనుకుంటాను నేను. ముఖ్యంగా పచ్చకామెరకు వైద్యం చేయడం ద్వారా ఆయన ప్రపంచానికి చాలా దగ్గరవాడు. వందలాది మంది కామెర్ల వ్యాధి కోసం మందు కోసం రావడం, వాళ్లతో సాయంత్రం వరకు చాలా ఓపికగా వాళ్లకు వైద్యం చేయడానికి చాలా ఓపికగా వైద్యం చేస్తారు ఆయన. ఇక ఆయన సాహిత్య సేవకుడు కూడా. ప్రతి సందర్భం అంటే ఒక రచయితల జయంతులు కానీ వర్ధంతులు కానీ, కవుల జయంతులు వర్ధంతులు కానీ, గొప్పవాళ్ళ జయంతి వర్ధంతులకు కానీ ఇక్కడున్న సాహిత్య అభిమానులు అందరితోటి సమావేశాలు జరిపించి ప్రతి కార్యక్రమాన్ని తానే స్వయంగా నిర్వహిస్తారు. రచయితలు ప్రోత్సహిస్తారు. ఎవరైనా ఒక రచయిత పుస్తకం వేయడానికి ఆర్థికంగా అవకాశం లేకపోతే అడిగి మరీ నీ పుస్తకం వేయాలి కదా, నువ్వెందుకు వెనకాడుతున్నావు, నేను వేస్తాను రా అని చెప్పి పుస్తకానికి ఆయన మదుపు పెట్టి పుస్తకం వచ్చేలా చేస్తారు. ఆయన ఆ పుస్తకానికి ఆవిష్కరణ సభ మళ్ళీ ఇక్కడే చేస్తారు. అంటే రచయితల బంధువు ఆయన. నాకు తెలిసి ఎంతమంది ఆయన నుంచి లబ్ధి పొందారో, ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చి సహాయం పొందారో ఇవేవి ఆయన బయటికి చెప్పరు. నా పుస్తకాలు ఆయన ప్రచురించారు, ఆర్థిక సహాయం చేశారు. ఒక పుస్తకం హిందీలో వస్తే, నా అనువాదం వస్తే ఆ హిందీ పుస్తకం తనే స్వయంగా వేశారు, ఆవిష్కరించారు. ఇలా చెప్పుకోవాలంటే నేను రోజంతా చెప్పుకోవాలిగా మాస్టర్ గురించి, కానీ ఆయనతో పరిచయం కావడం, ఆయన అభిమానాన్ని పొందడం నా అదృష్టం. శ్రీరాములు మాస్టర్కి సమాజం పట్ల విపరీతమైన ప్రేమ. అందరూ సంతోషంగా ఉంటేనే సమాజం బాగుంటుంది అని విశ్వసించారు. ఆశాజ్యోతి అనే సంస్థ ద్వారా తల్లిదండ్రులు లేని అభాగ్యులైన ఎంతో మంది చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. వారికి చక్కని విద్యను అందిస్తున్నారు. వారి ఆలనా పాలనను చూసుకుంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆ VLW పనిచేసేటప్పుడు అందరు రైతులతో మొత్తం మండలం అంతా అన్ని విలేజ్లు కవరప్ చేశాను. అప్పుడు అక్కడుండే పేదతనం, అక్కడుండే అమాయకత్వం, ప్రజల యొక్క దీనహీన పరిస్థితి చూసి వాళ్ళకి అప్పుడు సేవ చేసేవాడిని. ఎమోనియా, యూరియా ఇటువంటివన్నీ కూడా ఉచితంగా వాళ్ళకి ఇవ్వడం, రైతు పొలంలోకి వెళ్ళి పంటల గురించి చెప్పడం, అది అలవాటైంది. ఆ అలవాటు ఇప్పటి వరకు నాకు కంటిన్యూ అయింది. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణగా నియమించిన శ్రీకృష్ణ కమిటీ తెలుగు హిందీ అనువాదకులుగా తన సేవలందించారు. ఐక్యరాజ్య సమితిలో మన జాతీయ భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఘనులు మంచిపల్లి శ్రీరాములు మాస్టర్. శ్రీరాములు మాస్టర్ గారు నాకు అతను చిన్నప్పటి నుంచి తెలుసు. ఒక వ్యక్తిగా తను ఎంతో మందికి సహాయం చేశాడు. నిజం చెప్పాలంటే మా అబ్బాయి 10th క్లాసు పరీక్షకు వెళ్తున్నప్పుడు కొన్ని కారణాల వల్ల వీళ్ళు కట్టిన ఫీజు ఒక మాస్టర్ గారు తను వాడేసుకుని వీళ్ళ పేరుని కట్టడం మానేశారు. కానీ ఆ సందర్భంలో మాస్టర్ గారే పూనుకుని ఎక్కడెక్కడికి వెళ్ళాలో అందరినీ కలిసి వీళ్ళు పరీక్ష రాసేటట్టు చేశారు. ఆ విధంగా చేయకపోతే వాళ్ళకి 1 సంవత్సరం క్లాసులు చదువు పోయేది. అటువంటి ఎంతో ఉపయోగకరమైన నలుగురికి పనికొచ్చేటటువంటి పనులు మాస్టర్ గారు ఎన్నో చేశారు. మరి ఆయన చేస్తున్నటువంటి
సేవ లయన్స్ క్లబ్ ద్వారా అయితేనేమి, మరొక సంస్థ ద్వారా అయితేనేమి, లేదా ఆయన ఉచితంగా చేస్తున్న వైద్యం ద్వారా అయితేనేమి, ఎన్ని రకాలుగా అతను నిస్వార్థంగా తనకు వీలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకి తను ఉచితంగా హిందీ ట్యూషన్ చెప్పారు, ఇప్పటికీ చేస్తున్నారు. భారతీయ సంప్రదాయాలు సంస్కృతి పట్ల అమితమైన భక్తి మాస్టారిది. అందుకే అవకాశం ఉన్నంతలో జీర్ణావస్థలో ఉండే దేవాలయాలను పునరుద్ధరించడంలో భాగస్వాములయ్యారు. ఇప్పటికే అనేక దేవాలయాలను అభివృద్ధి చేశారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అమర్నాథ్, చార్ధామ్, నేపాల్, అస్సాం, గౌహతి, కామాక్షిదేవి దర్శనం మొదలైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను దర్శించారు. చెప్పే మాట, చేసే పని ఒకేలా ఉండాలి అనేది మాస్టారి ఆలోచన. అందుకే మాస్టారు కుటుంబమే పెద్ద హిందీ విద్యా నిలయం అనేలా వారి పిల్లల్ని తీర్చిదిద్దారు. మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క మనస్సు అనేక విధాలైనటువంటి సేవా కార్యక్రమాల వైపు వెళ్ళింది. ఒక వ్యక్తి చేస్తే ఒక కార్యక్రమాన్ని చేస్తారు, కానీ ఆయన ప్రజల కోసం, సమాజం కోసమే పూర్తిగా నేను అనేటటువంటి భావంతో, ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో వాళ్ళనైనా పక్కన పెడతారు కానీ సమాజం కోసం ముందు ఉంటారు. సమాజం కోసం ఏదైనా చేయాలనేటువంటి తాపత్రయం. ఈరోజు మాకు ఆయన చేసేటటువంటి బాట ఒక రాచబాటలాగా మాకు ఏర్పడింది. మేము ఏదో చెయ్యాలి అన్నటువంటి తాపత్రయం ఆయన ఈ విధంగా చేశారు. ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఆయన బాటలోనే మేము నడవాలి, మేము కూడా మాకు చేతనైనటువంటి సహాయం చెయ్యాలి, ఆయన యొక్క బాటలో మేము వెళ్ళాలి అనేటటువంటి ఆకాంక్ష మా అందరిలో ఉంది. డాక్టర్ శ్రీరాములు గారికి 2 కుమారులు, 2 కుమార్తెలు. పెద్ద కుమారుడు పార్థసారథి విశాఖ ఆర్సీఎం పాఠశాలలో హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తుంటే, వారి అర్ధాంగి శ్రీమతి రుక్మిణి గారు ప్రభుత్వ హిందీ పండిట్గానే పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు డాక్టర్ గోపీనాథ్ ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. చిన్న కుమార్తె మాధవీలత కూడా హిందీ పండిట్గానే హిందీ భాష సేవలో తరిస్తున్నారు. నిజంగా అతను మా నాన్నగారు అవడం మా పూర్వజన్మ సుకృతం. ఎందుకు అలా అంటున్నానంటే, చిన్నప్పటి నుంచి ఆయన చాలా ఎన్నో బాధలు పడి పైకి వచ్చారు. తన స్వయం కృషితోటే పైకి వచ్చారు. అయినా కూడా మేము 4 పిల్లలం, 2 అన్నదమ్ములు, 2 అక్కచెల్లెలం. 4 కూడాను అతనిలాగే టీచర్గానే తయారు చేశారు. ఉత్తమంగా మమ్మల్ని తయారు చేశారు. డిసిప్లిన్గా పెంచారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 4 కూడా ఎలా ఉండాలనేది కూడా నేర్పించారు. అతను ఎంత ఒదిగినా ఒదిగే ఉండే మనస్తత్వం అతని దగ్గర ముఖ్యంగా మేము అది నేర్చుకున్నాం. 4 కూడా కలిసిపోవడం బాగా అతను నేర్చుకున్నారు. అదే మాకు నేర్పించారు. అతను మనసులో ఎంత కష్టం ఉన్నా, బాధ ఉన్నా కూడా బయటికి నవ్వుతూ, చిరునవ్వుతూ వెళ్ళడం నేర్చుకున్నాం. మంచిపల్లి శ్రీరాములు మాస్టర్ చేసిన సేవలకు అనేక అవార్డులు, విశిష్ట గౌరవాలు వారిని వరించాయి. 1987వ సంవత్సరంలో ఢిల్లీలోని కేంద్రీయ హిందీ సంస్థ సంఘ్ అధ్యక్షులు బాబు గంగాచరణ్ సింగ్ చేతుల మీదుగా ఉత్తమ హిందీ ప్రచారక్ అవార్డును అందుకున్నారు. 1989లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. అప్పటి కేంద్ర మంత్రి మోతీలాల్ వోరా చేతుల మీదుగా ఇందిరా ప్రియదర్శిని అవార్డును దక్కించుకున్నారు. హిందీ భాషను ప్రచారం చేసిన ప్రచారకులలో ప్రతిష్ఠిత్ ప్రచారక్ అవార్డును అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ సుర్జిత్ సింగ్ బర్నాలా చేతుల మీదుగా అందుకున్నారు. హిందీ ప్రచార సభ హైదరాబాద్కి సాహిత్య మంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. దేశమంటే విపరీతమైన మక్కువ మాస్టారికి. 1965 సెప్టెంబర్లో పాకిస్తాన్ ఇండియాకి జరిగిన యుద్ధంలో కేంద్ర ప్రభుత్వ అనుమతితో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యుద్ధంలో గాయాల పాలైన భారతీయ సైనికులకు ఆహార పదార్థాలు అందించేందుకు లాహోర్ వరకు వెళ్లారు. దక్షిణాఫ్రికాలో ఆఫ్రికా సూర్యుడు నెల్సన్ మండేలా గృహాన్ని సందర్శించారు. ప్రపంచ శాంతి సమావేశాల్లో భాగంగా జపాన్లోని హిరోషిమా, నాగసాకిలో జరిగిన సభల్లో మాస్టారు ప్రసంగించడం అరుదైన అంశం. మేము బంగారు కోవుల్లో ఉన్నట్టు ఉంటుంది మాకు. మా మామగారు, మా మాస్టర్ గారు కూడా. నేను చదువుకున్నా, చిన్న కుగ్రామంలో పుట్టి అక్కడ ఎంఏ వరకు చదువుకున్నా. ఇక్కడికి వచ్చి హిందీ పరీక్షలు రాసి మళ్ళీ ఇక్కడ మామగారి దగ్గరే ట్రైనింగ్ అయ్యి, ఇక్కడ ఆయన ప్రోద్బలంతో, ప్రోత్సాహంతోనే నేను ఇక్కడ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి, ఒకనొక టైంలో నేను డిఎస్సి రాయలేను, కొట్టలేనని అధైర్యపడినా సరే, నువ్వు ఎందుకు రాయలేవు, ఇంతమంది చదువుతున్నారు, నువ్వు ఎందుకు చదవని దగ్గర కూర్చోబెట్టి చదివించి మరి నేను హిందీ టీచర్గా ఈ ప్రొఫెషన్లో ఈరోజు గ్రేడ్ 1గా ఉన్నానండి. పేరుగట్ట హై స్కూల్లో పనిచేస్తున్నాను. ఇది
మామగారి కోసం ఏం చెప్పాలి అంటే, ఒక కన్నవారింట్లో అత్తవారింట్లో తేడా ఉంటుంది ఎవరికైనా. నాకు అలాంటి భేదం ఎప్పుడూ లేదు. మా కన్నవారింట్లో ఎంత సఫిషియెంట్గా చక్కగా హాయిగా ఉన్నానో ఈరోజు ఇక్కడ కూడా ఒక తండ్రి దగ్గర ఉన్నట్టే ఉంటాం. సేవా కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ తరపున హాంకాంగ్, మలేషియా, థాయిలాండ్ దేశాల్లో పర్యటించారు. అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడి పనితీరును తెలుసుకున్నారు. 2016లో అప్పటి రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ గారు వేసవి విడిదికి హైదరాబాద్ వచ్చినప్పుడు వారి ఆహ్వానం మేరకు వారితో విందులో పాల్గొనే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 1991లో విశాఖ ఉగాది పురస్కారాల సందర్భంగా ఎమినెంట్ సిటిజన్ అవార్డును దక్కించుకున్నారు. 5,000 రూపాయల బహుమతిగా పొందారు. అమెరికా, దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ హిందీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఢిల్లీ కేంద్రీయ హిందీ నిదేశాలయం వారు ఏర్పాటు చేసిన నవ కవుల శిక్షణా శిబిరాన్ని సమర్థవంతంగా నడిపించారు. మంచిపల్లి శ్రీరాములు గారు నాకు అక్షరభిక్ష పెట్టినటువంటి ఆయన. ఇక నేను తెలుగు ప్రొఫెషన్లో రావటానికి కూడా మాస్టరే ప్రేరణ. ఉద్యమంగా చేసి హిందీని ప్రచారం చేశారు. ఆయన ఒక మహా వృక్షం లాంటి వారు. ఆ చెట్టు నీడలో ఎందరో సేదదీరి పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు. ఆయన సాహిత్యం సమాజాలకి కూడాను తన సేవల్ని అందిస్తూ ఎందరికో మార్గదర్శిగా అయ్యారు. గాంధీ అహింసావాది. గాంధీ యొక్క పాలసీలు నాకు చాలా నచ్చాయి. అందువల్ల నేను పోర్బందర్ వెళ్ళాను. ఆయన భారతదేశంలో ఎక్కడెక్కడికి వెళ్ళాడు అవి వెళ్ళాను. దక్షిణాఫ్రికా ముఖ్యంగా ఆయన తిరిగే ప్రదేశాలు చూడాలనిపించింది. అక్కడ చాలా మంచి పేరుంది ఆయనకి. దక్షిణాఫ్రికా వాళ్ళే మహాత్ముడుగా గాంధీని తయారు చేసి మన దేశానికి పంపించారు. వయస్సు శరీరానికే తప్ప మనసుకు కాదు అని మాస్టారు తన జీవన విధానంతో నిరూపిస్తూనే ఉంటారు. సుమారు 8-10 వయస్సులోనూ శారీరక వ్యాయామానికి ఎంతో శ్రద్ధ వహిస్తారు. క్రమం తప్పకుండా జాకింగ్, సైక్లింగ్, వాకింగ్ వంటి వ్యాయామ ప్రక్రియలతో యువకుల్లో ఎంతో స్ఫూర్తిని నింపుతారు శ్రీరాములు మాస్టారు. మనసున్న మాస్టారు మా శ్రీరాములు మాస్టారు అని ప్రతి ఒక్కరి ప్రేమను పొందుతున్నారు.